ఎంత చెండాలంగా అంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సిగ్గు శరము లజ్జ లేకుండా కేసీఆర్ గారు ఇచ్చిన 32,000 ఉద్యోగాలు కూడా మా ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పుకోవడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా అని నేను అడుగుతా ఉన్నాను. అసలు నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఎగ్జామ్లు రాయకుండా అసలు ఉద్యోగాలు ఎట్టించిన ఉన్నాడా కొంచెం చెప్పు. మందికి పుట్టిన బిడ్డలు నా బిడ్డ అని చెప్పి ముద్దానికి నీకు సిగ్గులేదా అని అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. ఇవాళ నువ్వు ఒక్కటే జవాబు చెప్పు. మీరు జాబ్ క్యాలెండర్ ఈ డిసెంబర్ వరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలలే ఉన్నాయి. మీ జాబ్ క్యాలెండర్ ఏది? ఎప్పుడు ఎగ్జామ్లు పెడతావు? ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తావు? ఎప్పుడు ఇస్తావు? మీరు మొన్న కూడా నిరుద్యోగులకు ఏమని చెప్పారు? మేము ఇస్తామని చెప్పి ఇగోండి నిన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ అని ఒకటి రిలీజ్ చేసింది. రిలీజ్ చేసి స్టేట్మెంట్ అని రిలీజ్ చేస్తూ ఏ ఒక్క పేజ్లన్నా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని రాసిండ్రా? ఏ ఒక్క డిపార్ట్మెంట్ అయినా ఎన్ని ఉద్యోగాలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని రాసిండ్రా? రెండోది, అసలు ఇది ప్రవేశపెట్టేటప్పుడు దీంట్లో ఏ ఒక్క మంత్రి గారి సిగ్నేచరో, ఎడ్యుకేషన్ మంత్రి గారి సిగ్నేచరో, ముఖ్యమంత్రి గారి సిగ్నేచరో, కన్సర్న్ డిపార్ట్మెంట్ మంత్రి సిగ్నేచరో ఉన్నదా అండి? దీంట్లో ఒక తెల్ల కాగితం పేపర్ తీసుకొని వచ్చి దీన్ని చదివి దీని గురించి చర్చ చెప్పుర్రి అంటే చర్చ పెడదామంటే దీంట్లో చర్చలు ఏం లేదు. స్టేట్మెంట్ ప్రకారం నేను చదివినా వెళ్ళిపోయినా అని చెప్పి చెప్తా ఉన్నాను మంత్రి గారు. ఇది ఒక్కసారి చూడండి. ఇది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, పేజ్ నంబర్ 41, పేజ్ నంబర్ 41, పేజ్ నంబర్ 42. వీళ్ళు దీంట్లో డేట్లతో సహా మేము ప్రకటిస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నిజమా కాదా? మీరు తెలంగాణకి నిరుద్యోగులకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా? మీరు చెప్పింది ఏంది, మీరు చేసింది ఏందని నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు పెద్ద పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చారు. ఇక్కడ చూడండి, పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చి మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇక్కడ బట్టి విక్రమార్క గారి సంతకం, ఇగోండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సంతకం. ఈ సంతకాలు పెట్టి అబద్దాలు చెప్పి ప్రమాణాలు చేసి మీకు కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదా? మీకు ఇజ్జత్ ఉందా ఇజ్జత్ లేదా అని అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వానికి. అసలు ఏం మనుషులే మీరు? గిన్ని అబద్దాలు చెప్తారా? నిన్న ఈవినింగ్ తెలంగాణలో ఉన్న ప్రతి యువత మీ జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూసిండ్రు. దీని మీద మీరు చెప్పిన తర్వాత చర్చకని మా కేటీఆర్ గారి నాయకత్వంలో సభలో మేము పట్టుబడి చర్చ చెప్పాలి, దీనికి జవాబు చెప్పాలి, ఇది ఉత్తిత తూతు మంత్రం పేపర్ ఇది అని కేటీఆర్ గారి నాయకత్వంలో మేము శాసనసభ్యులు అందరం కూడా చర్చకు అడిగితే ఇయ్యకుంటే మేము గట్టిగా అడిగినప్పుడు ఏం చేస్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏదేదో మాట్లాడేసి మీరు దానం నాగేందర్ గారికి మైక్ ఇవ్వమని చెప్తాడు. దానం నాగేందర్ గారికి మైక్ ఇప్పించి మేము నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా మాకు కావాలి మైకు, దీని మీద చర్చ కావాలి, మేము డీటెయిల్ గా అడగాలి అని మేము అడుగుతున్న సందర్భంలో మైక్ ఇచ్చి శాసనసభ్యులని ఇష్టం ఉన్నట్టు నోటికొచ్చినట్టు అసలు చెప్పరాని పదాలు బెదిరిస్తూ మీ తోలు తీస్తా అని, మిమ్మల్ని హైదరాబాద్ లో తిరగనియా అని, మీరు ఎట్లా తిరుగుతారో చూస్తా అని చెప్పుడు అమ్మ అని తిట్టడం, ఇది కరెక్ట్ సంస్కారమా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది కరెక్ట్ పద్ధత అని నేను అడుగుతా ఉన్నాను. రూల్ బుక్ లో ఏముందండి? రూల్ బుక్ లో 318 లో ఏమనుంది ఒకసారి చదువుతా. A member desiring to make any observation on any matter before the House shall speak
ఫ్రమ్ హిస్ ప్లేస్ అలాటెడ్ ప్లేస్ అని ఈ బుక్ లో, ఈ అసెంబ్లీ రూల్స్ బుక్ లో రాసి ఉంది. దానం నాగేందర్ గారి ప్లేస్ లో నుంచి మాట్లాడేది ఉంటే అని చెప్తే రూల్స్ కి వ్యతిరేకంగా ఎక్కడో సీట్లో కూర్చొని మాట్లాడుకుంటూ దుర్భాషలు ఆడుతూ ఇది కరెక్ట్ పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మేము కొట్లాడే సమస్య ఏంది? నిరుద్యోగుల కోసం మేము కొట్లాడుతుంటే యావత్ నిరుద్యోగులని మొత్తము ఇవాళ దానం నాగేందర్ గారు చెడ్డ మాటలు తిట్టింది కూడా యావత్ నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.